Hello you guys, welcome back to my YouTube channel. If you're here for the first time, I'll be really happy if you go subscribe to my channel below. So ఈ రోజు అయితే నాతో పాటు హైదరాబాద్ వచ్చేయండి. అండ్ హైదరాబాద్లో మనం ఎక్కువసేపు కూడా ఉన్నట్టే లైక్ లిటరలీ 12 hours ఉంటున్నాం అంతే. సో ఈ 12 hours కూడా నేను హైదరాబాద్లో ఏం చేస్తానో చూసేయండి. సో ఫస్ట్ నేను హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నానంటే యూసీడ్ ఎగ్జామ్ గురించి వెళ్తున్నాను అనమాట. యాక్చువల్లీ నేను 10 days బ్యాక్ ఎన్ఐడి కోసం కూడా వెళ్ళా, బట్ ఇంకా బ్లాగ్ షూట్ చేయలేదు. అండ్ ఇక్కడైతే నేను నైట్ 8కి బస్సు ఎక్కాను అనమాట. సో అక్కడికి వెళ్ళేసరికి మార్నింగ్ 5:30 అయింది. సో నాకు ఎగ్జామ్ సెంటర్కి అయితే నేను షార్ప్ 7 కల్లా ఉండాలని చెప్పారనమాట. సో హైదరాబాద్లో ఎల్బీ నగర్లో దిగాను. అండ్ వెంటనే నన్ను అక్కడ అంకుల్ వచ్చి పిక్ చేసుకున్నారనమాట. సో మమ్మీ వాళ్ళ సైడ్ రిలేటివ్స్ చాలా బాగా చూసుకున్నారనమాట ఆ రోజంతా కూడా. సో ఇప్పుడైతే మనం ఫ్రెష్ అప్ అయిపోతాము. అండ్ నేను ఇప్పుడే వచ్చాను అనమాట అక్కడ. సో ఇట్స్ బీన్ లైక్ హార్డ్లీ 5 minutes అయింది. సో ఫ్రెష్ అప్ అయిపోయి 7 కల్లా మనం ఎగ్జామ్ సెంటర్లో ఉండాలి. సో లెట్స్ గో. సో ఇంకా ఎర్లీ మార్నింగ్ కదా, ఇంకా బ్రష్ చేసుకొని స్నానం చేసి రెడీ అయిపోయి ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిపోయాను అనమాట. అండ్ యాక్చువల్లీ యూసీడ్ అంటే నాది మెయిన్ ఎగ్జామ్ కాదు యాక్చువల్లీ యూసీడ్. బట్ ఏంటి అంటే నిఫ్ట్ రాసే ముందు ఎన్ఐడి యూసీడ్ ఇవన్నీ కూడా జస్ట్ ఒక ఎగ్జాంపుల్స్. సో పేపర్ ఎట్లా ఉంటుంది, ఎంత టఫ్ ఉంటుంది, ఎంత ఈజీ ఉంటుంది అని చెప్పి ఒక ఐడియా గురించి అనమాట. అండ్ నెక్స్ట్ మంత్ కూడా నిఫ్ట్ ఎగ్జామ్ ఉండింది ఆన్ Feb. సో అప్పుడు కూడా వెళ్ళాలి. అండ్ ఇంకా లైట్గా బ్రేక్ఫాస్ట్ చేసి ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాను. బికాస్ తినకపోయినా సరే ఎగ్జామ్లో కొంచెం ఏమంటారు ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఇంకా లైట్గా బ్రేక్ఫాస్ట్ తీసుకుని ఎగ్జామ్ సెంటర్కి అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ ఎగ్జామ్ పేపర్ అయితే ఇట్ వాజ్ ఓకే, అంటే మరీ టఫ్ ఉందని అయితే నేను చెప్పాను. అండ్ ఇదైతే ఎగ్జామ్ నుంచి బయటకు వచ్చాక అనమాట ఫుల్ క్రౌడ్ ఉండింది. యాక్చువల్లీ నేను ఇంకా లాస్ట్లో షూట్ చేసా, బట్ ఫస్ట్ అయితే ఇంకా చాలా అంటే చాలా క్రౌడ్ ఉండింది అనమాట. అండ్ ఎగ్జామ్ హాల్కి ఎంటర్ అయ్యే ముందు చెకింగ్ కూడా చాలా స్ట్రిక్ట్గా చేశారు. లైక్ నాట్ ఈవెన్ వాటర్ బాటిల్స్ కానీ లేకపోతే స్కేల్స్ కానీ ఏది అలవ్ లేకుండే, చాలా స్ట్రిక్ట్గా ఉండింది. అండ్ లాస్ట్ టైం ఎన్ఐడి రాశాను కదా, సో కంపేర్ టు ఎన్ఐడి నాకు ఎందుకు యూసీడ్ కొంచెం ఈజీ ఉండింది అనిపించింది. వేర్ డ్రాయింగ్ క్వశ్చన్స్ వచ్చేసరికి. అండ్ లైక్ మనకి ముందు అయితే జీకే, ఇంగ్లీష్ ఇవన్నీ ఉంటాయి అనమాట ఎంసీక్యూస్. సో అవి కొంచెం టఫ్ ఉన్నాయి అంటే కంపేర్ టు ఎన్ఐడి. సో యూసీడ్ టఫ్ ఉంది. అండ్ ఎన్ఐడిలో అయితే నార్మల్ ఈ ఎంసీక్యూస్ అయితే చాలా ఈజీ ఉన్నాయన్నమాట. సో ఇంకా ఎగ్జామ్ అంతా అయిపోయాక ఇంటికి వచ్చేసాక లంచ్ చేసిన వెంటనే నేనైతే పడుకున్నాను. బికాజ్ బస్ కదా కొంచెం ఇబ్బంది అయింది నైట్ పడుకోవడానికి. ఓకే. అండ్ పడుకుని లెగిచాక అయితే మనిషిగా నేను కిట్టు అనమాట తన పేరు. సో ఆడుకోవడానికి అయితే కిందకు వచ్చేసాము. నేనైతే చాలా రోజులైంది అనమాట ఇట్లా దాగుడు మూతలు ఆడుకుని. అండ్ కొంతసేపు దాగుడు మూతలు ఆడుకున్నాము, కొంతసేపు ఏమంటారు ఐస్ అండ్ వాటర్ ఆడుకున్నాము. అండ్ అట్లా ఆడుకున్నాము అనమాట. కొంతసేపు చాలా ఎంజాయ్ చేసాము. చాలా బాగుంటుంది చాలా రోజుల తర్వాత అట్లా అవుట్డోర్ గేమ్స్ ఆడితే మాత్రం. సో మేమైతే గేమ్స్ ఆడుకుంటున్నాము. అండ్ నాకైతే కమ్యూనిటీ చాలా బాగా నచ్చింది అనమాట. బికాజ్ ఐవ్ నెవర్ బీన్ టు ఎనీథింగ్ లైక్ దిస్. నేను మాట్లాడుతుంటే కొత్తగా చూస్తున్నానన్న. సో యా, ఈరోజు నైట్ అయితే నాకు మళ్ళీ 11:45కి ఉండింది బస్సు. మళ్ళీ రేపు ఊరు వెళ్ళిపోదాం. సో యా లెట్స్ గో. సో ఇప్పుడే గేమ్స్ అన్నీ అయిపోయి ఇంకా వెళ్తున్నాము. అండ్ ఇప్పుడు ఏదో గేమ్ ఉండిందంట, సో ఆ గేమ్ ఆడతామంటుంది. సో ఏ గేమో చూద్దాం. సో పైకి వచ్చేసిన వెంటనే అయితే నేను బాల్కనీలోకి వెళ్ళాను అనమాట. ఇది కిడ్స్ బెడ్రూమ్ నుంచి బాల్కనీ చాలా బాగుండింది మొత్తం వ్యూ కూడా. కింద అయితే నాకు కమ్యూనిటీ అయితే చెప్పాను కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. సో అండ్ నెక్స్ట్ ఇంకా లోపలికి వచ్చేసి లైఫ్ అంట గేమ్ పేరు. ఇట్ వాజ్ లైక్ సేమ్ మోనోపోలీ మనకు తెలిసిందే కదా, సేమ్ అట్లానే ఉండింది. బట్ మనకి శాలరీస్ రావడం కానీ అట్లా జరుగుతుంది. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది గేమ్ కూడా. సో ఎనీబడి వాంట్ ట్రై, జస్ట్ గివ్ ఇట్ ఎ ట్రై. చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. నాకు మోనోపోలీ కూడా చాలా ఇష్టం, ఎందుకంటే నాకు ఆ మనీ కానీ లేకపోతే ఆ క్యాష్తో ఆడడం కానీ చాలా నచ్చుతుంది అనమాట. సో మీకు మోనోపోలీ ఇష్టం ఉంటే కనుక ఈ గేమ్ కూడా మీకు చాలా నచ్చుతుంది. సో యా, జస్ట్ గివ్ ఇట్ ఎ ట్రై. సో తర్వాత అయితే స్నాక్స్ తిన్నాను. నీకేం లాక్స్ వచ్చినాయి? నీకు 40 lakhs.
అండ్ చూసారు కదా, సో లైఫ్ అయిపోయిన వెంటనే అయితే మేము లూడో స్టార్ట్ చేసాము. అండ్ అందరికీ తెలిసిందే లూడో ఈజ్ ఎవ్రీబడీస్ ఆల్ టైమ్ ఫేవరెట్ కదా. మనకి ఇంకా బోర్ కొట్టిందంటే చాలు లూడోకి వెళ్ళిపోతాం. అండ్ లూడో తర్వాత మేము హౌసీ ఆడినాం అనమాట. సో ఇది కూడా చాలా బాగుంది హౌసీ కూడా. లైక్ ఇట్ వాజ్ లైక్ అ రీయూజబుల్ కార్డ్ అనమాట. అండ్ ఇంకా వెంటనే ఆ గేమ్స్ అని అయిపోయిన తర్వాత వాళ్ళైతే పడుకుని పోయినారు. ఇంకా నా బస్కి అయితే నేను రెడీ అయిపోయాను. సో నా బస్ అయితే చెప్పాను కదా 11:45కి ఉండింది. సో అట్లా కొంతసేపు ఇంట్లో రెస్ట్ తీసుకుని ఇంకా బస్ అయితే ఎక్కేసాను అనమాట. అండ్ బస్ ఎక్కేసిన వెంటనే నేను ఇంకా లగేజ్ అయితే ఏమీ పెట్టించలే, నా దగ్గరే ఉంచేసుకున్నా. బికాజ్ అంత హెవీ ఏం లేదు, చాలా లైట్ వెయిట్ ఉంది కాబట్టి ఇంకా వదిలేసా. అండ్ ఇంకా నేను మార్నింగ్ లెక్కించేసరికి అయితే ఇంత బ్యూటిఫుల్ సన్ రైజ్ వ్యూ ఉంది, నాకైతే చాలా నచ్చింది. అండ్ ఇట్లా మనం ఏంటంటే డ్రా చేస్తాం కదా, సో ఆ ఫాగ్ దగ్గర అట్లా చేశాను అనమాట, చాలా ఇంట్రెస్టింగ్. అండ్ ఇంకా దాని తర్వాత మార్నింగ్ లేచిన వెంటనే వెట్ వైప్స్తో ఫేస్ అయితే నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. ఇట్ వాజ్ అ మ్యాండటరీ బికాజ్ చాలా చిరాకు ఉంటుంది బస్సులో అట్లా పడుకుని లెగిసిన వెంటనే. దాని తర్వాత ఎర్లీ మార్నింగ్ చాక్లెట్ తిన్నా ఫ్యూజ్. సో అట్లా సిరీస్ చూసుకుంటూ చాక్లెట్ తిని అలా ఎంజాయ్ చేశాను అనమాట. అండ్ ఇంకా గోదావరి బ్రిడ్జ్ దగ్గరకు వచ్చేసరికి వీడియో రికార్డ్ చేశాను. ఇందాక చెప్పాను కదా, లైక్ ఆన్ చేసి ఇట్లా సైడ్కి చూస్తే గోదావరి బ్రిడ్జ్ కనిపించింది. సో వెంటనే వీడియో ఆఫ్ చేసి వచ్చేసాను అనమాట దాన్ని. అండ్ ఇంకా వెంటనే అలా సిరీస్ చూసుకుంటూ తిన్నా. సో ఎస్ గైస్, మీకు ఈ హైదరాబాద్ బ్లాగ్ ఎట్లా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. అండ్ నేను లిఫ్ట్కి వెళ్ళినప్పుడు కూడా అది వేరేగా షూట్ చేస్తాను. ఐ హోప్ యూ లవ్ దిస్ వీడియో. సో ఎస్ గైస్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.